సినిమా తర్వాత అంత బ్లాక్ బాస్ ఇట్టుకొచ్చిందో బ్రదర్ నీకు ఎలా అనిపించింది? మనస్ఫూర్తి చెప్పు. టికెట్ కొని లయ చాలా రోజుల తర్వాత లయని స్క్రీన్ చూడడానికి చాలా బాగా అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే కంబ్యాక్ మూవీ చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు అమ్మాయి మళ్ళీ కంబ్యాక్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. లయని ఒక మంచి క్యారెక్టర్లో సిస్టమ్ సెంటిమెంట్ అంటే త్రోడ్ క్యారెక్టర్ కన్నేగా ఉంది. లీడ్ రోల్ బేసిక్గా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా హీరో తర్వాత ఈక్వల్గా ఉన్న క్యారెక్టర్ లయ లేకపోతే సినిమా కూడా లేదు. సో సిస్టమ్ సెంటిమెంట్గా బాగా అనిపించింది. తర్వాత నితిన్ సినిమాలకు ఇదివరకు చూసుకునే అంటే దీని బిఫోర్ వచ్చిన సినిమాల కంటే చాలా బెటర్గా ఉంది. ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. తర్వాత తమ్ముడుగా సెంటిమెంట్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇదివరకు చూసుకున్న మనకి ఇంతకుముందు 2 సినిమాలు వచ్చాయి కదా, ఆ 2 సినిమాలు ఫ్లాప్ కదా, దాని మీదకి చాలా చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది. నాకైతే సినిమా నచ్చింది. సో థియేటర్కి చూడండి. ఎస్పెషల్లీ ఏంటంటే సెస్టల్ సెంటిమెంట్ ఒకటి, తర్వాత ఫైట్స్, ఈ 2 మాత్రం చాలా కంప్లీట్గా బిలో యావరేజ్ అనిపించింది అన్న. సో మెయిన్గా పాజిటివ్ చెప్పుకోవాల్సి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి అండ్ బీజిఎం చాలా బాగుంది అండ్ డిఓపి చాలా బాగుంది అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇది కాకుండా సినిమాలో అది కాకుండా చెప్పుకోవడానికి పెద్ద పాజిటివ్స్ ఏమీ లేవు. మెయిన్ నెగిటివ్ ఏంటంటే డైరెక్టర్ ఫాల్ట్. ఆయన ఎందుకంటే కంప్లీట్గా స్టోరీ గాలికి వదిలేశారు. ఎక్కడ కూడా ఒక వావ్ ఫ్యాక్టర్ లేకుండా ఒక మంచి ఇప్పుడు తమ్ముడు అన్న ఒక మంచి టైటిల్ క్లాసిక్ టైటిల్ పెట్టుకొని వాళ్ళ అన్న తమ్ముల మధ్య ఒక మంచి సీన్స్ రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆ సీన్స్ అయితే మిస్ అయ్యాయి, 100% మిస్ అయ్యాయి. అది కంప్లీట్గా డైరెక్టర్ ఫాల్టే. స్టోరీ అయితే కంప్లీట్గా జీరో అన్న, కంటెంట్ వైజ్గా ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే విజువల్స్. సెకండ్ హాఫ్ అయితే మనకి యాక్షన్ బాక్స్ ఒక 2-3 ఉంటాయి. ఆ యాక్షన్ బాక్స్ వరకు బాగుంది తప్ప ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్ అనేది ఏం లేకుండా అలా అదే సంథింగ్ వాళ్ళు ఏదో చెప్పినట్టు గోవింద ఫ్లో అన్నట్టు అలా వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్ ఎక్కడ అనిపించింది. కంప్లీట్గా ఇది రాబు నీట్ కంటే బిలో యావరేజ్ అవుతుంది. అండ్ నితిన్ గారి కెరియర్లో ఇంకొక న్యాయం అయితే తెలియదు. ఏదో కంప్లీట్గా అన్న చెల్లెలు ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు, తమ్ముడు అనేది వచ్చింది తప్ప ఎక్కడ కూడా మంచి సీన్స్ రాసుకోవాల్సింది. ఇప్పుడు అత్త ఇంటి దారిలో క్లైమాక్స్లో అత్త ఒక సీన్ ఉంటుంది, ఆ ఒక్క సీన్ చాలు సినిమా నిలబెట్టడానికి. అలాంటి సీన్ ఒకటి పడి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అదైతే కంప్లీట్గా ఆపర్చునిటీ మిస్ అంటే ఎవరు గుర్తుండదు తమ్ముడు ఆయన టైటిల్ అని చెప్పి. ఎందుకంటే కంప్లీట్ ఎక్కడ ఆయన రిఫరెన్స్ లైన్ పెట్టకుండా ఫస్ట్ టైం అనుకుంటా నితిన్ గారు పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లైన్ పెట్టకుండా ఒక సినిమా తీయడం డిసప్పాయింట్ అవ్వాల్సిన సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదండి. 100% వర్కౌట్ అవ్వాలి. మంచి సీన్స్ రాస్తుంటే బాగుంటుంది అనిపించింది కానీ స్కోప్ ఉంది. బట్ ఎందుకో వాళ్ళు సీన్స్ అయితే రాసుకోవాలి. కంప్లీట్గా అది డైరెక్టర్ ఫాల్ట్, స్టోరీ ఫాల్ట్. ఆ ఇండస్ట్రీ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటుంది మంచిది.